ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. ఇదిగో చూడమ్మా, నాన్న హార్ట్ పేషెంట్, అమ్మకి గుండెలో రంధ్రం ఉందని ఆలోచిస్తూ కూర్చుంటే నేరస్తుని పట్టుకోలేం. ఇన్స్పెక్టర్ చెప్పినట్టు నువ్వు ఇంటికెళ్ళు, మిగతాది మేము చూసుకుంటాం. ఉదయ్ కుమార్, తొందరపడకు. మన డ్యూటీ మనకెంత ముఖ్యమో అదేవిధంగా వాళ్ళ నాన్నగారి ప్రాణం ఆమెకంత ముఖ్యం. సార్, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఆలోచిస్తూ కూర్చుంటే నేరస్తుని మనం పట్టుకోలేం. పట్టుకోలేమనే నిర్ణయానికి ఎందుకు వస్తావు? వేరే దారి ఉందేమో ఆలోచించుడు. వేరే దారి నాకేం తోచడం లేదు, మీరే ఆలోచించి చెప్పండి. సార్, ఈ ఒక్క రోజుకి మా ఇంటి ఫోన్ లైన్ మార్చి స్టేషన్కి కనెక్ట్ చేయొచ్చుగా? సార్, మీరు తలుచుకుంటే చేయలేనిది ఏం లేదు. ప్లీజ్ వెంటనే ఏర్పాటు చేయండి సార్. ఉదయ్ కుమార్, నువ్వేమంటావు? మంచి ఆలోచనే సార్. అయితే వెంటనే పీసీఓ దగ్గరికి వెళ్ళు, మిగతా విషయం నేను చూసుకుంటా. ఓకే సార్. హలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్. ఇదిగో, నువ్వు అక్కడ ఉండు. అలాగే సార్. నువ్వు అక్కడికి వెళ్ళు. అలాగే సార్. నువ్వు అటు వెళ్ళు. ఓకే సార్. హలో, చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అమ్మా ఇందు, నీ ఇష్ట ప్రకారమే మీ ఇంటి ఫోన్ కనెక్షన్ ఇక్కడికి మార్చడమైంది. ఇప్పుడు సంతోషమేనా? ఇన్స్పెక్టర్ గారు, ఫోన్ చేసి మా ఇందును బెదిరించిన ఆ టంకంపొడి వెంకయ్య గాడు, పవిత్రని హత్య చేసి మా మామ ఇంట్లో పాతి పెట్టిన ఆ గొట్టంగాడు, వీళ్ళిద్దరు మీకు దొరికితేనే మాకు సంతోషం. త్వరలోనే దొరుకుతాడు, సంతోషంగా ఉండు. అలాగే. అమ్మా, నువ్వు చెప్పినట్టుగా నక్క చిత్తుల నారయ్య, టంకంపూడి వెంకయ్య అని చెప్పి ఇందూని ఫోన్లో బెదిరించి మరీ వచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? నువ్వు ఫోన్ చేసి ఇందుని బెదిరించడం వల్ల ఇందు పోలీసులకి కంప్లైంట్ చేసుండొచ్చు. దాంతో ఫోన్ చేసి బెదిరించిందెవరో తెలుసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగుంటారు. ఈ గ్యాప్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నీ బ్లడ్ని చేంజ్ చేసి వస్తాను.
నేను వచ్చే వరకు నువ్వు గంటకొకసారి ఫోన్ చేసి ఇందుని బెదిరిస్తూ ఉండు, అర్థమైందా? అర్థమైంది. అనవసరంగా కోరి మరీ కష్టాలు తెచ్చుకున్నట్టుగా అయింది. ఈ బుద్ధి ముందే ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కాదుగా. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం? మనం ఏ పని చేసినా దానివల్ల దుష్ఫలితాలు వస్తాయని ఊహించి ఆ పని మొదలు పెట్టాలి. అలా మానసికంగా సిద్ధపడ్డాక వచ్చిన దుష్ఫలితాలను తెలివిగా సర్దుబాటు చేసుకోగలగాలి. ఆ తర్వాత మంచి ఫలితాలు మనకెలాగో స్వాగతం పలుకుతాయి. 40 పైపడిన ప్రతి ఒక్కడు దుర్మార్గుడే అన్న సామెతను నువ్వు నిజం చేశావు. చాలమ్మా సీత, చాలు. ఎప్పటికే సగం చచ్చున్నాను, ఇంకా ఎందుకు పూర్తిగా చంపుతావు? ముందు నువ్వు హాస్పిటల్ బయలుదేరు. హలో, మందు మత్తులో ఫోన్ చేయడం మర్చిపోకు. ఆహా, ఆ పని మర్చిపోతానా? అమ్మా సీత, నువ్వు వెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్కి. నేనే దెబ్బలు తిని ప్రాణాలతో బయటపడ్డాను. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పద్మవ్యూహం లాంటిది. లోపలికి వెళితే బయటికి రావడం చాలా కష్టం. జాగ్రత్త తల్లి, జాగ్రత్త. ఎన్ని వ్యూహాలు ఎదురైనా ప్రతి వ్యూహాలు చేయగలిగేది ఈ సీత. యుద్ధంలో వెనకడుగు వేయడం ఎరగదు ఈ సీత. అయితే విజయము వీర స్వర్గము. హలో, హలో, నేను నక్కజిత్తులు నారాయణ మాట్లాడుతున్నానండి. చెప్పిన టైం కరెక్ట్గా ఫోన్ దగ్గర ఎయిట్ చేస్తున్నావే. మొత్తానికి తెలివైన పిల్లలు అనిపించుకున్నావు. ఏంటమ్మా, నేను చెప్పినట్టుగా 25 లక్షలు రెడీ చేసావా? రెడీగా ఉన్నాయి. ఎక్కడికి తెచ్చివ్వాలో చెప్తే వెంటనే తీసుకొస్తాను. హలో ఉదయ్ కుమార్, వాడు పీసీ గురించి మాట్లాడుతున్నాడు, వెంటనే అరెస్ట్ చేయండి. మీకోసం ఎంతో కష్టపడి డబ్బు ఏర్పాటు చేశాను. తర్వాత చేస్తానంటే ఏంటి అర్థం? హలో 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 హలో, ఏంటి సార్ హఠాత్తుగా ఫోన్ పెట్టేశాడు? ఇన్స్పెక్టర్ వాడు ముందుకెళ్ళి నిలబడి ఉంటాడు. ఆ షాక్లో మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు. అయితే ఆ నక్కజిత్తులనే దొరికాడన్న మాటే. ఖచ్చితంగా దొరుకుంటాడు. ఈ పాటికి మన సబ్ ఇన్స్పెక్టర్ వాడి చేతులకి బేడీలు తగిలించుంటాడు. హలో సార్, నేను ఉదయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఏంటి ఉదయ్ కుమార్, నేరస్తుని అరెస్ట్ చేసావా? లేదు సార్, లేదా? ఈ బూత్ కారగంట నుంచి ఎవరు రాలేదు సార్. ఛా, వెంటనే బయలుదేరి మీరు ఇక్కడికి వచ్చేయండి. ఏమైంది సార్? ఆ విధవ మనల్ని మోసం చేశాడు. పోలీసులు గమనిస్తున్న బూత్లోంచి చేయకుండా వేరే ఎక్కడి నుంచో చేశాడు. ఏంటమ్మడో, ఎంతైంది బిల్లు? 8 రూపాయలు సార్. 8 రూపాయలా? దేనికి? 3 సార్లే కదా నువ్వు ఎక్స్టెండ్ చేసింది. తడవకు రూపాయి పాలు వేసుకున్నా 3 రూపాయలు 30 అవుద్ది. 8 రూపాయలు అవుద్దా? మీరు మాట్లాడింది ఎస్టీడీ ఫోన్లో. ఓహో, ఎస్టీడీ ఫోన్లో కదా మాట్లాడాను. ఇదిగో తీసుకో. చిల్లర లేదు సార్. పార్లేలో ఉంచుకో. సరేగానే అమ్మడో, నీ పేరేంటి? సీతా మహాలక్ష్మి. సీతామహాలక్ష్మి, అబ్బా చక్కని పేరు. పేరుకి తగ్గ అందం. నీ కనుముక్కు తీరు, నీ ముఖ వచ్చేస్తూ చూస్తుంటే తప్పిపోయిన నా మరదలు గుర్తొస్తోంది. ఈ నవ్వు చూసే నేను నా మరదల్ని ప్రేమించాను, కానీ దాన్ని పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటే నా పెళ్ళ నన్ను లవ్ చేసింది, మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది, కదటం తిరిగిపోయింది. సరే గాని ఇక్కడ నువ్వు పని చేసినందుకు నీకు జీతం ఎంత ఇస్తారు? 1500 సార్. 1500? ముష్టి 1500 రూపాయల కోసం ఇంత అందమైన అందాన్ని ఇక్కడ వృధా చేసుకుంటున్నావా? సరే గాని మాలుడు కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాడు, నేను చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా గానీ అందులో ఉద్యోగం చేస్తావా? అంటే అక్కడ రాళ్ళు రప్పులు మోయాలా? చిచే, ఇలాంటి అందమైన పిల్ల చేత రాళ్ళు రప్పులు మోయిస్తానా? అదే లేదు, ఊరికే లెక్కలు రాయటమే. అవును, నీకు పెళ్ళయిందా? సార్ మెళ్ళ మంగళసూత్రం చూసి అడుగుతున్నారా? ఏమీ లేదమ్మా, అర్జునుడికి రామచిలక మొహంలో కన్నొక్కటే కనపడ్డట్టుగా నాకు నీ బాడీ మొత్తం మీద నీ ఫేస్ తప్ప ఇంకేమీ కనపట్టలేదు. సార్ వస్తానమ్మా. నా ఉద్యోగం సార్. అబ్బే మాలుడు, పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడు, అందుకని ఈ ఉద్యోగమే జాగ్రత్తగా చూసుకో అమ్మా. వస్తానే. ఇన్స్పెక్టర్ గారు, వాడు ఇంతమంది పోలీస్ కళ్ళల్లో దుమ్ము కొట్టిపోయాడంటే వాడు నిజంగా నక్కజిత్తుల నారయ్య సార్. ఏయ్, నువ్వు నోరు మూసుకుంటావు లేదా? ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు పట్టుకోవచ్చు, ఇదిగో పట్టుకోవచ్చు అని చెప్పారు. నేను చాలా ఆనందపడ్డాను. కానీ పట్టుకోలేదని తెలిసిన తర్వాత
చాలా బాధపడ్డాను. ఆ బాధలో నేను ఏం మాట్లాడతాను నాకే తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నాను. నన్ను క్షమించండి ఇన్స్పెక్టర్ గారు, మీ పని మీరు చూసుకోండి. ఇందు మళ్ళీ వాడు ఎంతసేపులో ఫోన్ చేస్తానని చెప్పాడు? సరిగ్గా 5 గంటలకు చేస్తానని చెప్పాడు సార్. ఉదయ్ కుమార్, ఆ బ్లాక్మెయిల్ పార్టీ రామానుజాచారి పీసీఓకి వస్తుండడం వల్ల వాడి ఇల్లు ఆ పీసీఓ ఏరియాలోనే ఉండుంటుంది. మళ్ళీ 5 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పిన వాడు ఒకటి రామానుజాచారి పీసీఓ నుంచి మాట్లాడొచ్చు, లేక ఆ ఏరియాలోనే ఏదైనా పీసీఓ నుంచి మాట్లాడొచ్చు. అందువల్ల ఆ ఏరియాలో ఉన్న అన్ని పీసీఓల దగ్గర మన వాళ్ళని మఫ్టీలో నిలబెడితే ఎలా ఉంటుంది? ఆలోచన బాగానే ఉంది సార్. మన స్టేషన్లో ఉంది 7 కానిస్టేబుల్సే. ఆ ఏరియాలో కనీసం 20 పీసీఓలైనా ఉంటాయి. పీసీఓకి ఒక్కళ్ళని కూడా నిలబెట్టడం కుదరదే. అటువంటప్పుడు వాడిని ఎలా అరెస్ట్ చేయగలం? ఎలాగో ఎస్పీ గారికి చెప్పి అవసరమైనంత మంది పోలీసుల్ని తీసుకొచ్చినా ఫోన్ చేసిన వాడిని చూసింది రామానుజాచారి మాత్రమే. నేరస్తుడు ఎలా ఉంటాడో తెలియకుండా మనం ఎలా అరెస్ట్ చేయగలం? అయితే నేరస్తుని పట్టుకోవడం కుదరదంటారా సార్? ఈ రోజు పట్టుకోలేకపోవచ్చు, కానీ రేపు పట్టుకొని తీరతాం. ఎలా సార్? పవిత్ర హత్య కేసుకు సంబంధించి మేము సందేహించిన వాళ్ళందరి దగ్గర మలేరియా టెస్ట్ అని చెప్పి బ్లడ్ తీసి టెస్ట్కి ఇచ్చాం. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన మరుక్షణం వాడే పవిత్రని మానభంగం చేసి హత్య చేశాడని నిర్ధారణ అవుతుంది. సార్, మలేరియా టెస్ట్ అని చెప్పి మా ఇంట్లో కూడా బ్లడ్ తీసుకున్నారు సార్. నేను కూడా ఇచ్చాను సార్. ఇందుకనే సార్. అవును. అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళు పవిత్రని హత్య చేసి ఉంటారని సందేహిస్తున్నారా? సంబంధించిన వాళ్ళందరినీ సందేహించి తీరాలి. ఏ పుట్లో ఏ పాముందో ఎవరూ కనిపెట్టలేరమ్మా. సార్, మీరు అనుకుంటున్నట్టు మా ఇంట్లో ఎవరూ ఈ హత్య చేసుండరు. ముందు ఫోన్ చేసి బెదిరిస్తున్నదెవరో కనిపెట్టండి సార్. ఉదయ్ కుమార్, ఇప్పుడేం చేద్దాం చెప్పు. సార్, మనం సందేహిస్తున్న ఏరియాలో ఉన్న అన్ని పీసీఓల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసి ఈ ఫోన్కి కాల్ ఐడి ఫిక్స్ చేయిస్తే నేరస్తుడు ఏ ఫోన్లో నుంచి మాట్లాడుతున్నాడో మనకు తెలిసిపోతుంది. మరుక్షణమే నేరస్తుడిని గుర్తుపట్టగలిగిన రామానుజాచారిని ఆ పీసీఓకి తీసుకెళ్తే నేరస్తుడిని పట్టుకునే అవకాశం ఉంది. ఈ తప్పు నాకు వేరే మార్గం కనిపించడం లేదు. అలాగే చేద్దాం. 204 సార్. ఆ పీసీఓ కుర్ర రామానుజాచారిని వెంటనే ఇక్కడ తీసుకురా. ఎస్ సార్. హలో సార్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. గాంధీనగర్ ఏరియా అసిస్టెంట్ ఇంజనీర్కి ఇవ్వండి. హలో సార్, నమస్తే. ఏం లేదు సార్, ఇప్పుడు మన స్టేషన్కి టెంపరీగా ఒక కనెక్షన్ ట్రాన్స్ఫర్ చేశామే. ఆ ఫోన్కి కాలర్ ఐడి ఫిక్స్ చేయాలి. అలాగే మన గాంధీనగర్లో ఉన్న అన్ని పీసీఓ నంబర్లు, ఆ నంబర్కి సంబంధించిన అడ్రస్లు వెంటనే కావాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో వాడు దొరుకుతాడా సార్? అందుకే ప్రయత్నిస్తున్నాం. పానకంలో పొడకలాగా కలుగు చేసుకోకుండా నోరు మూసుకొని కూర్చో. ఎస్తారు సార్, వాడు ఫోన్ చేస్తానని చెప్పిన టైం కావటానికి ఇంకా గంట పడుతుంది. ఈలోగా నేను హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ రిపోర్ట్ కలెక్ట్ చేసుకురానా? ఓకే, ఎంత త్వరగా రాగలరో అంత త్వరగా వచ్చేయండి. ఓకే సార్. సార్, ఆ నక్క జిత్తులు నారాయణని పట్టుకుని లాకప్లో వేసి లాఠీ దెబ్బలు కొట్టడం నా 2 కళ్ళతో చూడాలి సార్. ఏమండి? ఎస్ సార్. ఉదయ్ కుమార్. ఏరా సత్యనారాయణ, ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఫైన్. హాస్పిటల్కి వచ్చావేంటి? డెలివరీకి మా వాడిని ఇక్కడ జాయిన్ చేశాను రా. మార్నింగ్ డెలివరీ అయింది. అబ్బాయి అమ్మాయా? అమ్మాయి రా. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు మా హాస్పిటల్ స్టాఫా? కాదు సార్, పక్క వీధిలో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్ స్టాఫ్ నర్స్ని. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీరు నాకు సహాయం చేయాలి. ఏంటది?
మా వారు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నారు. ఆయనకి ఈ మధ్య తరచూ సుస్థి చేస్తోంది. మనిషి బాగా నీరసించిపోయారు. బ్లడ్ టెస్ట్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. భర్తకి హెచ్ఐవి పాజిటివ్ ఉంటే భార్యకి కూడా ఉండే అవకాశం ఉంది కదా సార్. అందుకని నేను కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాను. టెస్ట్ మీ నర్సింగ్ హోమ్లో చేసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా నర్సింగ్ హోమ్లో చేయించుకుంటే మా స్టాఫ్ అందరికీ తెలిసిపోతుంది. దాంతో నేను తలెత్తుకోలేను. సీక్రెట్గా చేయించుకోవాలని ఇక్కడికి వచ్చాను సార్. నువ్వు త్వరగా వచ్చే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే. నన్ను మీ చెల్లెలుగా భావించి నాకు ఈ సహాయం చేయండి అన్నయ్య. సరే, నీకు నువ్వే బ్లడ్ తీసుకో, టెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా పని ఎంతవరకు వచ్చింది? మర్డర్లు మానభంగం కేసుల్లో మీరు ఎంతగానో శ్రమిస్తూ దర్యాప్తు చేస్తుంటారు. వ్యభిచార నిరోధ విషయంలోనూ మీరు అదే శ్రద్ధ చూపిస్తే ఎంతో బాగుండేది. మీరు ఇలా ఎందుకు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. దానికి దీనికి సంబంధం ఏంటి? అదిగో ఆ అమ్మాయిందో చూడండి. ఆ అమ్మాయికి ఏమైంది? ఆమెకి ఇంకా ఏం కాలేదు, కానీ ఆమె భర్తకు హెచ్ఐవి పాజిటివ్ ఉందట. పాపం, ఏ పాపం ఎరుగిన ఆ సిస్టర్ చెయ్యని తప్పుకు బలిగా పోతుంది. భర్త చేసిన తప్పుకు తను కూడా బాధ్యురాలవుతుంది. ఆమె నా దేవుడే కాపాడాలి. మా పని ఎప్పటికి అవుతుంది? రేపటికి అవుతుంది. రేపా? అవును సార్. ఉదయ్ కుమార్, ఆఫీస్కి వెళ్ళాలి, వస్తావా? వస్తున్నాను. సరే సార్, రేపు వస్తాను. సిస్టర్, మా డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది నిర్లక్ష్య వైఖరి వల్ల నీలాంటి మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతోంది. బాధపడకమ్మా, తప్పకుండా ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు. థ్యాంక్ యూ సార్. సార్, నా బ్లడ్ తీసి అక్కడ పెట్టాను. టెస్ట్ చేసి ఉంచండి. రేపు వచ్చి రిజల్ట్ తెలుసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ సార్. సార్, ఫోన్ వచ్చిందా? రాలేదు. రిజల్ట్ ఏమైంది? మనం ఎక్స్ప్రెస్ వేగంతో ఎంక్వైరీ చేస్తే పాసింజర్ వేగంతో హాస్పిటల్లో టెస్ట్ నడుస్తుంది. వాళ్ళ వేగం చూస్తుంటే రిజల్ట్ రేపటికి కానీ తెలిసేటట్లేదు.